Good morning, guys. Yesterday we discussed about marketing concept. Marketing concepts, five concepts గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సెకండ్ వీడియోలో ఆ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ గురించి మీకు రన్నింగ్ నోట్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ రన్నింగ్ నోట్స్ నేను బోర్డు పైన రాస్తాను. మీరు ఆ వీడియోని చూసి మీరు నోట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఒకవేళ బై మౌత్ అంటే నోట్ ద్వారా చెప్పేయచ్చు. బట్ మీకు ఒకవేళ అక్కడక్కడ మిస్టేక్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రివైండ్ చేసుకోవడానికి మీకు ఇబ్బంది ఉంటుందని చెప్పి నేనే బోర్డు పైన రాస్తాను. దాన్ని మీరు వీడియోని పాస్లో పెట్టుకుని మీరు అది నోట్ చేసుకుంటే రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ షుడ్ బి అందరూ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని డెఫినేషన్ మరియు మార్కెటింగ్ కాన్సెప్ట్స్ 5 ఉన్నాయి. డెఫినేషన్ రాస్తాను. అట్లాగే మార్కెటింగ్ కాన్సెప్ట్స్ గురించి రన్నింగ్ నోట్స్ ఓన్లీ రన్నింగ్ నోట్స్ మాత్రమే ఇస్తాను. మీకు ఫుల్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నేను ప్రిపేర్ చేసి మీకు మీరు క్లాసెస్కి వచ్చినాక మీకు ఇస్తాను అన్నమాట. రైట్, లేదంటే మీరే మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ డెఫినేషన్ మరియు కాన్సెప్ట్స్ కూడా ఇంగ్లీష్లో రాస్తాను. ఎందుకంటే ఆ రాసేది ఇంగ్లీష్లో రాస్తే మీకు కూడా కొంచెం ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో రాస్తాను. మీరు దాన్ని నోట్ చేసుకోండి. రైట్, రాస్తూ ఉంటాను. మీరు వీడియో మీకు విజిబుల్గా బాగుందని అనుకుంటున్నాను. అట్లాగే నా వాయిస్ కూడా మీకు కరెక్ట్గానే ఉంటుందని అనుకుంటున్నాను. నేను బోర్డు పైన రాస్తాను. ఆ వీడియో చూసి మీరు నోట్స్ని ఎక్కించుకోండి. డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్. రైటింగ్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఆ డెఫినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చెప్పి 1 or 2 లైన్స్ మాత్రమే మీకు రన్నింగ్ నోట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది లేదు. డెఫినేషన్ ఫుల్గా ఇస్తాను. ఆ స్ట్రాటజీస్ ఏమైతే ఉన్నాయో 5 కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి 1 or 2 లైన్స్లోనే మీకు ఇబ్బంది లేకుండా రాస్తాను. మీరు తొందరగానే నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ రైటింగ్లో రాస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని నోట్ చేసుకుంటుంది మీ రన్నింగ్ నోట్స్లో. Marketing is a strategy of marketing is a strategy marketing is a strategy of companies and అక్కడ మీ వీడియో కనిపించేంత వరకు రాస్తాను. మళ్ళీ కంటిన్యూషన్ కింద రాస్తాను. కంపెనీస్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ మార్కెటింగ్ agencies design and implement in order to satisfy customer needs customer needs maximize profits satisfy customer needs and beat the competitors
ఇది డెఫినేషన్, మార్కెటింగ్ యొక్క డెఫినేషన్. మార్కెటింగ్ డెఫినేషన్ ఇచ్చిన పేరు కూడా ఇక్కడ కింద రాస్తాను. మీరు యాక్చువల్లీ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది డౌన్ పేజ్ డౌన్ పేజ్ లో కూడా రాసుకోవచ్చు. రాబర్ట్ కొటాయ్ అనేటువంటి వ్యక్తి డెఫినేషన్ ఇచ్చిన ఆయన పేరు రాస్తున్నాను. రాబర్ట్ కటాయ్ అనేటువంటి వ్యక్తి ఆ డెఫినేషన్ ఇచ్చారు. సో అది డెఫినేషన్. నేను ఒకసారి మూవ్ అవుతున్నాను. ఆ డెఫినేషన్ ఫుల్ గా మీరు ఆ వీడియోలో చూసినట్లయితే మీరు నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను జస్ట్ మూవ్ అవుతాను. అది మీరు వీడియోని మీరు పాస్ లో పెట్టుకున్నా మీరు రాసుకునే అవకాశం ఉంటుంది. చూసుకోండి. రైటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ వర్డ్స్. మీకు ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాను, అట్లా ఈజీ మెథడ్ లో చెప్పాను. ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి చదువుతున్నాం కావాలంటే మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఈజ్ ఏ స్ట్రాటజీ ఆఫ్ కంపెనీస్ యొక్క స్ట్రాటజీ మార్కెటింగ్ లో. కంపెనీస్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తాయి వస్తువు ఉత్పత్తిని. ఇంప్లిమెంట్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడానికి, అట్లాగే మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావడానికి, అండ్ సాటిస్ఫై కస్టమర్ నీడ్స్ అండ్ బీట్ ద కాంపిటీటర్స్. కస్టమర్ నీడ్స్ యొక్క సాటిస్ఫై చేస్తూనే కాంపిటీటర్స్ ని ఎదుర్కోవాలన్నమాట. ఇది డెఫినేషన్ ఆఫ్ ది మార్కెటింగ్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే రాబర్ట్ కటాయ్. అండ్ పేరు అక్కడ ఆ నేమ్ అక్కడ మెన్షన్ చేశాను, మీరు నోట్ చేసుకోండి. ఆ వీడియో మీరు పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా 1 or 2 డెఫినేషన్స్ కూడా డెఫినేషన్స్ ఉంటాయి. అవి నీకు మన మెటీరియల్లో కవర్ అవుతాయి. ఇవేంటి ఇచ్చామంటే మీరు జస్ట్ రన్నింగ్ నోట్స్ మీరు ప్రిఫర్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఈ నోట్స్ ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇది మీకు ఆ వీడియో పాస్ చేసుకున్నట్లయితే వీడియో ఆఫ్ చేసినట్లు, వీడియోని పాస్ చేస్తే, ప్లే చేయకుండా పాస్ చేస్తే ఆ డెఫినేషన్ అంతా మీకు అక్కడ క్లియర్ కట్ గా ఉంటుంది. సో మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్. ఇది నేను క్లియర్ చేసేస్తున్నాను. రఫ్ చేసేసి మనం స్టార్ట్ చేసి రాస్తాను. రైట్. లెట్స్ రైట్. అది మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నేను కాన్సెప్ట్ చెప్పుకున్నాను కదా, 5 కాన్సెప్ట్స్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇన్ని 5 కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను కదా. దానికి సంబంధించిన రిటర్న్ ఫార్మాట్ నేను ఇక్కడ రాస్తాను. 1 or 2 ఒక కాన్సెప్ట్ సంబంధించి 1 or 2 లైన్స్ మాత్రం ఇస్తాను. అది మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. 5 కాన్సెప్ట్స్, ఓన్లీ 5 కాన్సెప్ట్స్. హెడ్డింగ్ పెట్టుకోండి మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అని చెప్పి. క్లాసులో ఇట్లా హెడ్డింగ్ ఉంది కాబట్టి అది రఫ్ చేస్తాను. ఆ స్పేస్ కూడా మనం ఇచ్చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. వీడియో క్లాస్ 2 మార్కెటింగ్ సబ్జెక్ట్ చాప్టర్ 1 మార్కెటింగ్ కాన్సెప్ట్స్. Marketing concepts 5. Right. First one, production concept. Production concept. Second one,
First one, the production concept. Second one, product concept. ఇక్కడ దియాన్ని పెట్టుకున్న పర్వాలేదు, పెట్టుకోకపోయిన పర్వాలేదు. Third one, the societal marketing concept. The societal marketing concept. Societal marketing concept. Societal marketing concept. Fourth one, the selling concept. Selling concept. Fifth one, the marketing concept. మార్కెటింగ్ కాన్సెప్ట్, రైట్? ఆ 5 కాన్సెప్ట్స్ ని మీరు నోట్ చేసుకోండి. సో నేను కొంచెం సైడ్కి వచ్చాను కాబట్టి మాకు విజిబిలిటీ బాగుంటుంది. సో నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి 1 or 2 లైన్స్ నేను అక్కడ షార్ట్ కట్లో రాస్తాను. అంటే మీరు చదువుకోవడానికి, మీరు చదువుకునేటప్పుడు ఆ చదువుకున్న విషయాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బోర్డ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ బోర్డ్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. అలాంటప్పుడు అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఆ కాన్సెప్ట్ని మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకుని బిఫోర్ ఎగ్జామ్స్, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనం ఏమైతే చైర్మన్స్ ఉపయోగించామో క్లాస్లో, మనం ఏమైతే నోట్స్ రన్నింగ్ నోట్స్ ఇచ్చామో ఈ రన్నింగ్ నోట్స్ మీరు మీ మెటీరియల్ దగ్గర పెట్టుకుని కంపేర్ చేసుకుని చదువుకున్నట్లయితే చాలా ఈజీగా చదువుకునే అవకాశం ఉంటుంది అన్నమాట, రైట్? ఈ 5 కాన్సెప్ట్స్ అన్నమాట, రైట్? ఈ 5 కాన్సెప్ట్ మీరు నోట్ చేసుకుంటే, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ది స్టూడెంట్స్. ఈ 5 కాన్సెప్ట్ మీరు నోట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి 1 or 2 లైన్స్లో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 5 కాన్సెప్ట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. క్విక్గా నోట్ చేసుకునే అవకాశం మీకు ఉంది. మీరు ఇంగ్లీష్లో రాస్తున్నానని మాత్రం అసలు ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ థాట్ మాత్రం రానియవద్దు. ఏ కాన్సెప్ట్ని ఏ లాంగ్వేజ్లో చెప్తే మీకు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ మాత్రం ఇట్లా మీకు ఈ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది, ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఒక కాన్సెప్టే ఇది. తెలుగులో చెప్పుకున్నట్లయితే కొంచెం మీకు ఆ లాంగ్వేజ్, ఐ మీన్ ఆ టెర్మినాలజీ వర్డ్స్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అందువల్ల నేను ఇంగ్లీష్లోనే ఈ కాన్సెప్ట్స్ని రాయడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. బట్ మీరు చదివేటప్పుడు మాత్రం మేము ఈ లాంగ్వేజెస్లో చదువుకోవచ్చు. బట్ ఈ టెర్మినాలజీ మీకు అర్థమవుతుంది, అంటే ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ టెర్మినాలజీ మీకు అర్థమవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎప్పుడు చదివేసి ఉంటారో, చదువుకున్నాయే, విన్నాయే, చూసుకుంటే. సో దానివల్ల లాంగ్వేజ్ ఇబ్బంది ఏమి ఉండదు. సో ఒకసారి నోట్ చేసుకోండి. అవి నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అవి నోట్ చేసుకున్నట్లయితే ఆ కింద నాన్ క్లియర్ చేసి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి 1 or 2 లైన్స్ నేను రాస్తాను, నోట్ చేస్తాను, దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు, రైట్? క్లియర్ చేస్తున్నాను, చేసేమంటారా? రైట్, చేసేస్తాను. First, the production concept. The production concept. నేను అండర్లైన్ చేసుకుని దాని గురించి 1 or 2 లైన్స్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. This concept is oldest one. This concept is oldest one. The concept is oldest one.
In this concept, in this concept, in this concept, concentrate on concentrate. ఇంకా కిందకు వచ్చేస్తాను మీకు అలా రెస్పెక్ట్ బాగుంటుంది కాబట్టి in this concept concentrate on చెప్తా రాయొచ్చు concentrate concentrate on achieving అంటే గోల్ అచీవ్ చేస్తాం కదా ఆ అచీవింగ్ అన్నమాట అచీవింగ్ హై ప్రొడక్షన్ అచీవింగ్ హై ప్రొడక్షన్ ఓల్డెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకున్నాం కదా మనం వీళ్ళు దేని ఫోకస్ చేస్తారంటే అకార్డింగ్ దిస్ కాన్సెప్ట్ వీళ్ళు ఓన్లీ ప్రొడక్షన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారంట ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఆన్ అచీవింగ్ హై ప్రొడక్షన్ రైట్ హై ప్రొడక్షన్ కామా ఎఫిషియన్సీ efficiency low cost and mass distribution నోట్ డౌన్ చేసుకోండి ప్రొడక్షన్ కాన్సెప్ట్ అని పెట్టుకోండి 1 or 2 లైన్స్ ఇస్తానని చెప్పాను ఇదిగోండి మీకు ఈజీగా అర్థమవుతుంది దీన్ని మళ్ళా క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి ఒకసారి ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వీరు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారంటే హై ప్రొడక్షన్ మీద అంటే వస్తువు యొక్క ఉత్పత్తి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట ఓకే వస్తువు యొక్క ఉత్పత్తి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అండ్ ఎఫిషియన్సీ దాని యొక్క తత్వం వస్తువు యొక్క తత్వం ఎఫిషియన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అట్లాగే లో కాస్ట్ ఆ వస్తువు మార్కెట్లో తక్కువ ధరకి లభ్యమవుతుందా లేదని చూస్తారు అట్లాగే హై ప్రొడక్షన్ అంటే ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందో లేదో చూస్తారు అట్లాగే తక్కువ ధరకు లభ్యమవుతుందో లేదో చూస్తారు అట్లాగే డిస్ట్రిబ్యూషన్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువ మోతాదులో డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదనేది చూస్తారు ఈ లక్షణాలు మాత్రమే ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఉంటాయి రైట్ ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ మీరు ఆ వీడియోని మీరు పాస్ బటన్ నొక్కి నోట్ చేసుకోండి ఆ పాస్ బటన్ నొక్కడానికి ఈ గ్యాప్ సరిపోతుందని అనుకుంటున్నాను మీరు పాస్ బటన్ నొక్కి ఐ మీన్ ప్రెస్ చేసి ఈ కాన్సెప్ట్ మీరు రాసుకున్నట్లయితే నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ కూడా నోట్ చేస్తాను నేను రైట్ మీ పాస్ బటన్ నొక్కడానికి ఆ స్పేస్ సరిపోతుందని అనుకుంటున్నాను రైట్ క్లియర్ చేసేస్తున్నాను రైట్ second one product concept the product concept the product concept దీని గురించి మనం 1 or 2 లైన్స్ లో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను నోట్ చేసుకోండి This concept offer the most quality
performance, performance are innovative features, are innovative features, features అంటే లక్షణాలు. దీనికి ముందు కాన్సెప్ట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నాం మనం? హై డిస్ట్రిబ్యూషన్, ఎఫిషియన్సీ, లో కాస్ట్, ఆ మూడు చూసుకున్నాం. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే వస్తువు మార్కెట్లో లభ్యమవుతుందా, తక్కువ ధరకే లభ్యమవుతుందా, ఎక్కువగా ఉత్పత్తి అవుతుందా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మోస్ట్ పర్సనాలిటీస్ క్వాలిటీ చూస్తారు, రైట్? క్వాలిటీ చూస్తారు, పెర్ఫార్మెన్స్ చూస్తారు, వస్తువు యొక్క నాణ్యత చూస్తారు, దాని యొక్క పెర్ఫార్మెన్స్ అంటే ఆ వస్తువు మన్నిక చూస్తారు, ఆ వస్తువు ఏ విధంగా మన్నుతుంది, ఎంతకాలం మన్నుతుంది అనే విషయాన్ని చూస్తారు. క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్. ఆ వస్తువులో ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. ప్రొడక్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏం చేస్తారు? దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్ట్ ఓన్లీ, నాట్ ఓన్లీ మార్కెటింగ్ సిచ్యువేషన్స్, నాట్ ఓన్లీ కంపెనీ సిచ్యువేషన్స్. ఆ కంపెనీ యొక్క నేమ్ పైన కానీ లేదంటే మార్కెటింగ్ సిచ్యువేషన్ పైన కానీ చూడక, ఆలోచన చేయక ఏం చేస్తారు? ఈ ప్రొడక్ట్ కాన్సెప్ట్లో ఓన్లీ ప్రొడక్ట్ గురించినటువంటి విషయం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. విచ్ మీన్ దిస్ కాన్సెప్ట్ ఆఫర్ ద మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే వస్తువు యొక్క నాణ్యత చూస్తారు, పెర్ఫార్మెన్స్ దాని యొక్క మన్నిక ఎంతకాలం మన్నుతుంది, ఈ వస్తువు ఏ విధంగా ఉన్నదని చూస్తారు. దెన్ ద ఇన్నోవేటివ్ ఫీచర్స్, ఆ వస్తువులో ఇన్నోవేటివ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇన్నోవేటివ్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా అన్నదాన్ని విషయాన్ని పరిశీలన చేస్తారు. ఇది ప్రొడక్ట్ కాన్సెప్ట్, రైట్? ఇది కూడా మీకు నోట్ చేసుకోవడానికి వీడియో పాస్ చేయడం సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి. జస్ట్ ఆ వీడియోని మీరు మీ ఇంట్లో పెట్టుకొని నోట్ డౌన్ చేసుకోండి, రైట్? నేను అది మళ్ళా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి మళ్ళీ అనదర్ కాన్సెప్ట్, గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. థర్డ్ వన్, ది సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. థర్డ్ వన్ ఏంటమ్మా? ది సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. Societal marketing concept. సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ దీని గురించి కూడా 1 or 2 lines లో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. This concept holds that organization's task is to determine the needs, wants and interests of customers. Interest of targeted customers.
టార్గెటెడ్ కస్టమర్స్. ఈ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏం తెలియపరుస్తుందంటే సొసైటీలో ఉన్నటువంటి వినియోగదారులు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. ఆర్గనైజేషన్ యొక్క పని ఏమిటంటే సొసైటీలో ఉన్నటువంటి వినియోగదారుల యొక్క అవసరతలు, ఇది చూడండి, నీడ్స్, అవసరతలు, కోరికలు మరియు ఇంట్రెస్ట్, వారి యొక్క అభిప్రాయం మేరకు వస్తువు యొక్క ఉత్పత్తి జరుగుతుందా లేదా అనేటువంటి ఆర్గనైజేషన్ టాస్క్ అంటే ఏంటి. ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఫోకస్ దేనిలో చేస్తుందంటే ఆర్గనైజేషన్ వినియోగదారుల యొక్క అవసరతలు, కోరికలు తీరుతున్నాయా, వారి యొక్క ఆలోచన మనం ఉత్పత్తి చేసే వస్తువు గురించి, మనం ఉత్పత్తి చేసే వస్తువు పైన వారికి ఆసక్తి ఉందా అయినటువంటి విషయాన్ని సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ తెలియపరుస్తుంది. చూడండి, ది నీడ్స్, వాంట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద టార్గెటెడ్ కస్టమర్. ఒక సంస్థ వస్తువులు ఉత్పత్తి చేసిందంటే అది మన సంస్థ నుంచి ఒక వస్తువు ఉత్పత్తి చేసామంటే అది వినియోగదారుని ఆయన కోరికని, వినియోగదారుల వస్తువు కొనాలనే కోరికని తీర్చగలిగేటట్లే ఉండాలి. అలా లేని పక్షాన మన వస్తువుకి మార్కెట్ డిమాండ్ అనేది ఉండదు. ఈ కాన్సెప్ట్ అదే చెప్తుంది. ఇది సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే సొసైటీలో వినియోగదారులు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు, ఏ విధమైన ఆసక్తి కలిగి ఉన్నారు, ఏ వస్తువు పట్ల కోరిక కలిగి ఉన్నారు, ఏ వస్తువు పట్ల వారి నీడ్ ఉంది అనేటువంటి విషయాన్ని సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ తెలియపరుస్తుంది. మరి దాన్ని పక్కన నుంచి ఉంటుంది, అది మీరు పాస్ చేసుకుని దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. రైట్, నోట్ చేసుకుంటున్నారా అనుకుంటున్నాను. ఫోర్త్ వన్కి వెళ్తాను. గో ఫర్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, చెప్పేస్తాను. The selling concept. Selling concept. As per this concept, ఈ కాన్సెప్ట్ ప్రకారం 1 or 2 lines లో కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. కన్స్యూమర్స్ మరి కస్టమర్స్ will buy products only if the company promotes or sell those products. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం తెలియపరుస్తుందంటే ది సెల్లింగ్ కాన్సెప్ట్ అనే ఈ కాన్సెప్ట్ ఏం తెలియపరుస్తుందంటే కంపెనీస్ ఏమైతే మార్కెట్లోకి వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయో లేదంటే వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నాయో ఆ వస్తువులు కొనడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఆ వస్తువులు కొనడానికి మాత్రమే వారు ఆసక్తి చూపిస్తారనేటువంటిది ఈ సెల్లింగ్ కాన్సెప్ట్ అనమాట. ఆన్లైన్లో మీకు చెప్పాను, ఈజీగా ఉంటుందని చెప్పి. రైట్, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ మార్కెట్లోకి కంపెనీ వారి ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రమోట్ చేస్తుందా, మార్కెట్లోకి విడుదల చేస్తుందా, ఆ విడుదల చేసిన ప్రమోట్ చేసిన వస్తువుని పర్చేజ్ చేయడానికి వినియోగదారులు సిద్ధంగా ఉంటారు. ఇదే సెల్లింగ్ కాన్సెప్ట్ అనమాట. రైట్, అది మీకు వెయిట్ చేయడానికి టైం సరిపోతుంది అనుకున్నాను. అది కూడా రఫ్ చేసి మళ్ళీ ఫైనల్ కాన్సెప్ట్. ఫైనల్ వన్, మార్కెటింగ్ కాన్సెప్ట్. ది మార్కెటింగ్ కాన్సెప్ట్ దీని గురించి కూడా చిన్న డిస్క్రిప్షన్ రాస్తాను, నోట్ చేసుకోండి.
ఇది ఒక లైన్లో మీకు చెప్తాను ఈజీగా అర్థమవుతుందని చెప్పి. అదేమిటంటే మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏం తెలియపరుస్తుందంటే the focuses on needs or wants of target markets. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ పూర్తిగా దేని గురించి విశ్లేషణ చేస్తుందంటే మార్కెట్ యొక్క పరిస్థితుల గురించి, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ గురించే తెలియపరుస్తుంది అనమాట. అంటే విషయం ఏంటి, ఆ మార్కెట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వినియోగదారులు లేదంటే అమ్మకముదారులు లేదంటే కొనుగోలుదారులు వాళ్ళు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఏమైతే అవసరాలు ఉన్నాయి, ఏమైతే నీడ్స్ ఉన్నాయా అనేటువంటి విషయాన్నే ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. సింపుల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏం జరిగింది అక్కడ, ఓన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ప్రొడక్ట్ ఓన్లీ. కమ్ టు హియర్ దిస్ వన్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది ప్రత్యేకించి ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దేనిపైన అంటే మార్కెటింగ్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. అందుకే చూడండి, ఫోకసెస్ ఆన్ నీడ్స్ వాంట్స్ ఆఫ్ టార్గెట్ మార్కెట్స్. టార్గెట్ ప్రొడక్షన్ లేదు, టార్గెట్ ప్రొడక్షన్ లేదు, టార్గెట్ క్వాలిటీ లేదు, టార్గెట్ పర్ఫార్మెన్స్ అంటే లేదు అని చెప్పకుండా ఓన్లీ టార్గెట్ మార్కెట్స్. అంటే మార్కెట్ పైన మీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ బట్టి వస్తువు ఉత్పత్తి వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మార్కెటింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది 5 కలిపి మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అంటారు, రైట్. ఇది ఈ కాన్సెప్ట్ 5 కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. ఇది కేవలం రన్నింగ్ నోట్స్ మాత్రమే. మీరు మెటీరియల్ తయారు చేసుకోవచ్చు, లేదా రెండు తయారు చేస్తాను. క్లాసెస్కి వచ్చినప్పుడు మరలా మన దీని గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక నా వాయిస్ కానీ రైటింగ్ కానీ అర్థం కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చినట్లయితే నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. లేదంటే స్లోగా రాయాలంటే స్లోగా రాస్తాను, లేదంటే ఇంకా క్లియర్గా రాస్తాను. ఫైనల్ స్టూడెంట్స్ కాబట్టి ఇట్లా స్పీడ్గా రాస్తాను, రైట్. టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. మిగతా సబ్జెక్ట్స్ గురించి కూడా మంచిగా వినండి. రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.